ఎన్ని లక్షల మంది వచ్చిరట. కేసీఆర్ కి జోగడ బాగడ దోస్తులు లేక అందరు కూడా 4 క్వార్టర్లు ఇచ్చిన వాళ్ళని తీసుకొచ్చుకున్నాడు. ఒక మహిళ లేదు. కేసీఆర్ సాయంత్రం 4 వేసి మాట్లాడిండు. దాన్ని మనం పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన రుణమాఫీ చేస్తానని మేము చేసి చూపించినాం. ఆయన చేయలేదు, మేము అన్ని చేసి చూపించినాం. మహిళలకు ఫ్రీ బస్ పాస్ ఇచ్చినాం ఆర్టీసీలలో. ఆయన చేయలేదు, మేము చేసినాం. సన్నాలకు ఇవాళ 500 రూపాయలు మేము బోనస్ ఇస్తున్నాం. 200 రూపాయలకు కరెంట్ ఇస్తున్నాం. 500 రూపాయలు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఇవన్నీ మేము చేసినాం కాబట్టి బాధ్యత మేము రువాబుగా చెప్పుకుంటున్నాం. ఆయన 10 ఏళ్ల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ అని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ ఇంటికి పోయి కాలు మొక్కేచ్చే మొత్తం కుటుంబ సమేతంగా పోయి. ఇప్పుడు వచ్చేమో తెలంగాణ వీళ్ళని కాంగ్రెస్ పార్టీ అంటే 4 వేసినాకనే అట్లా మాట్లాడతారు. ఎందుకనంటే వెనకటికి ఒక సామెత ఉందంట, పని అయ్యే వరకు ఏం మళ్ళీ అంటారంట, పని అయిపోయినాక బోడి మళ్ళీ అంటారంట. సో కేసీఆర్ మాటలు పెద్ద సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నిన్న మాట్లాడుతుంటే ప్రజలందరూ కూడా వద్దు వద్దు అంటుంటే కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతుండే ఆయన. ఎందుకంటే 4 చేసిన వాళ్ళు అట్లా మాట్లాడగలుగుతారు. తెలంగాణ చూస్తే బాధ అవుతుంది, తెలంగాణ ఆగమవుతుంది అని చెప్పి మాట్లాడుతుంది. ఆయన చేసిన దరిద్రమే కదా, తెలంగాణకి తప్పు చేసిండు. ఆ రోజు మిగులు బడ్జెట్ తోటి ఇస్తే ఈరోజు తప్పు చేసినావు కదా నువ్వే. ఈరోజు మా ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నీ అప్పును తగ్గిస్తున్నాడు, తెలంగాణలో సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు చేస్తున్నాడు. దానికి ఆయనకు నొప్పి అవుతున్నది. పోనీ మేము తెలంగాణకి ఇచ్చిన, మేము రాగానే ఆరోగ్యశ్రీ అన్నాడు, మేము 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఆరోగ్యశ్రీని తీసేసిండు ఆయన. ఆ రోజు కోవిడ్ ఆరోగ్యశ్రీలో కలపమంటే కలపని అన్నాడు. ఈరోజు మేము 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తున్నాము, యువ వికాసం ఇస్తున్నాము, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, 200 రూపాయలకు కరెంట్ ఇస్తున్నాము, లేకపోతే ఆర్టీసీ మహిళలకు ఉచితంగా ఇస్తున్నాము, సన్నాలకు 500 రూపాయలు ఇస్తున్నాం, ఇంటికి 6 కిలో వ్యక్తికి 7 కిలోల బియ్యం ఇస్తున్నాడు, సన్న బియ్యం. ఇంకేం చేస్తారు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు? ఎక్కడ చూసిన కరెంటు కోతలు, నీళ్లు లేవు. మళ్ళీ తెలంగాణ రైతాంగం మొత్తం ఆయన ఫామ్ హౌస్ కి మనం అందరం కలిసిపోయి చూద్దాము. ఆయన ఫామ్ హౌస్ లో కరెంట్ పోయిందంటే తెలంగాణలో కరెంట్ పోయినట్టు అని అందరం నమ్ముదాం. ఆయన ఫామ్ హౌస్ లో ఉంటుంది కదా, ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటకు వెళ్తే కదా తెలుస్తుంది ఆయనకు. ఫామ్ హౌస్ లో కూర్చొని ఏమన్నా మాట్లాడవచ్చు. వెనకట్ కంటారు కదా, తొబ్బిట ఏంది అంటే పొయ్యి ఇంట్లో తలవారు తిప్పిండు అన్నట్టు. ఆయన 10 సంవత్సరాలు ఇస్తే ఏం చేయలే, కిచెన్ లో కూర్చొని తలవారు తిప్పిండు. ఫామ్ హౌస్ ప్రగతి భవన్. మా ముఖ్యమంత్రి కత్తి తీసుకొని బయలుదేరిండు బయటికి. అన్ని కూడా తెలంగాణ ప్రజల కోసం సాధిస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారిని, మనం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అందరం కూడా మనం ఆయన వెన్నంట నడవాలి, ఆయనకు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మొన్న దావోస్ వేడు 2,25,000 కోట్లు తీసుకొని వచ్చిండు. వాళ్ళ కొడుకు ఏం చేసిండు, 10 సంవత్సరాలు పోయి పట్టుమని 40 కోట్లు తీసుకురాలి. ఆయన కొడుకు చెప్తున్నాడు మా పిల్లగాళ్ళతో మాట్లాడతలేంట. పిల్లల వాళ్ళ పిల్లకాయల రేవంత్ రెడ్డి గారితో మాట్లాడే స్థాయి వాళ్ళకుందా? కేసీఆర్ వచ్చిందా కూడా మేము ఆలోచిస్తాం కేసీఆర్ ఇప్పుడు స్థాయి ఉందా లేదా అని. కేసీఆర్ని అందుకే రమ్మంటున్నాడు, అసెంబ్లీకి రాను ఆయన, నువ్వు పెద్ద మనిషి కదా, నీ సలహా సూచనలు ఇయ్యనంటే, లేదు నేను ముఖ్యమంత్రి చేస్తేనే వస్తా అంటే, మా ముఖ్యమంత్రి కుర్చీ ఖాళీ చేసి వచ్చి కూర్చోమని ఆయన. అలా కొడుకే అంటుండు కదా, ముఖ్యమంత్రి ఇస్తేనే వస్తా లేకపోతే రానంటుండు మా నాయన అంటుండు. చిన్నపిల్లగాలు అంటారు కదా, చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి పోతే లేకపోతే ఓరు అన్నట్టు. నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే కూర్చోపోతే. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిండ్రు, ఆయన ప్రతిపక్ష నాయకుడు చేసిండ్రు. ప్రతిపక్ష నాయకుడికి ఆయనకి ఏదైతే బాధ్యత ఇచ్చారో దాన్ని వహించాలి ఆయన. లేదు నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే వస్తా లేకపోతే రానంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యే లేదు, సచ్చేది లేదు. ప్రభుత్వం ఏర్పడి 7.5 అవుతున్న 6 గ్యారెంటీల అమలే లేదు. ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి చెప్పినా కూడా గ్యారెంటీలు అమలు లేదు. ఇక నేను చెప్తున్నా కదా, 4 వేసి మాట్లాడుతున్నాడు ఆయన. మా పిసిసి అధ్యక్షులు చెప్పిండ్రు రమ్మని చెప్తున్నాడు కదా, వచ్చి రా మనం బహిరంగ కూర్చొని మాట్లాడదామని మా మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షులు చెప్పారు. కాబట్టి నేను కూడా చెప్తున్నా, అయ్యా కేసీఆర్ గారు ప్లీజ్ ఒక్కసారి మీ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రండి. లేకపోతే నువ్వు ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి రాను అనుకుంటే మా వాళ్ళందరినీ కూడా సరే మా వాళ్ళని పిలవండి, మీడియా ముఖంగా చర్చించుకుందాం. మా అధ్యక్షులని పిసిసి అధ్యక్షులు కాలు మొక్కైనా సరే నీ ఫామ్ హౌస్కి తీసుకొని వస్తా. ఎందుకంటే ఆయన ఫామ్ హౌస్కి వెళ్ళి బయటికి వెళ్ళండి అంటుండు కదా, పోనీ మేము ఫామ్ హౌస్లోకే వస్తాం, చర్చిద్దాం. నువ్వేం చెప్పినావు, మేమేం చెప్పినాం, మీరేం చెప్పించారో మేమేం ఇచ్చారో అన్ని కూడా మాట్లాడదాం. ఇక అదే చెప్తున్నాం కదా, ఇక ఆయన 4 చేసినాక అన్ని చెప్తాను. నేను చంద్రమండలంలోకి పోతా, చంద్రమండలం మీద కూడా వెళ్తా అంటాడు. ఇక 4 రోజులతో అయిపోయినాక కేసీఆర్. అది కూడా నమ్ముతాం మనం. ఇప్పుడు 4 ఏదైతే చంద్రమండలం మీద పోతా, చంద్రమండలం మీద కూడా నేను వెళ్తా. కేసీఆర్ అయితేనే చంద్రమండలం మీద వెళ్ళగలుగుతాడు అంటాడు, వెళ్ళుకొని. సో కేసీఆర్ మాటలు పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సి 1999 నుంచి 2014 వరకు ఉద్యమం చేస్తే చావు నోట్ల తలకాయ పెడితేనే తెలంగాణ వచ్చింది. దాదాపు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుని కాంగ్రెస్ పార్టీ చావు తోటలో తలకాయ పెట్టి అంటాడు. ఇక సిగ్గుండాలి ఆయనకి ఏమన్నా. తెలంగాణ బిల్లు పాస్ అవుతున్నప్పుడు మీరు అటెండెన్స్ తీసుకొని, కేసీఆర్ బయట ఉన్నాడు, బిల్లు కూడా ఒకటేలే కేసీఆర్. మీరు కావాలంటే పార్లమెంట్లో ఆర్టీఐ యాక్ట్ ప్రకారం తీయండి. తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు కేసీఆర్ హౌస్లో ఉన్నాడా బయట ఉన్నాడా అని తీయండి. ఈయన సావు నోట తలకాయ పెట్టిండట. ఒక్కడన్నా చచ్చిండు వాళ్ళ కుటుంబంలో? తెలంగాణలో 1200 మంది చచ్చిపోతే వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ దూరం చుట్టంలో ఎవరన్నా ఒకటి చచ్చిండ తెలంగాణ కోసం? ఈ అన్ని లంగ మాటలు మాట్లాడి అలవాటు అయిపోయింది వాళ్ళకు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా,
తెలంగాణ ప్రజలకు ఏదైనా మాట్లాడేటప్పుడు జవాబు ఇచ్చినప్పుడు కొంచెము 4 పెగ్గులు తగ్గించి మాట్లాడాల్సిందిగా నేను కేసీఆర్కి నేను ఒక సూచన ఇస్తున్నా. ఓ చిన్నోన్నైనా కానీ కూడా ఆయన దండం పెడతా, అయ్యా నువ్వు సాయంత్రం పూట సభలు పెట్టకు, పొద్దున పూట పెట్టు, అట్లీస్ట్ మేము సీరియస్గా చూస్తాం. సాయంత్రం పూట పెడితే మాకు అర్థమవుతుంది. ఇక ఏం పెడతావు మీటింగ్.